ఆపేవారు ఎవ్వరూ లేరు అనేలా ఏ పక్షులకు సాధ్యం కాని విధంగా ఎగురుతోంది. ఇది కేవలం పక్షులకు రాజైన గ్రద్దకి మాత్రమే సాధ్యం. గ్రద్ద అంటే కేవలం ఒక పక్షి కాదు, ఎవరైతే వారి కలల కోసం పోరాడుతారో వారి ప్రతీక. ఈ క్షణం నేను మీతో ఏం పంచుకోవాలనుకుంటున్నానంటే గ్రద్ద నుండి నేర్చుకోవలసిన లక్షణాలు మరియు అలవాట్లు. నంబర్ 1, విజన్. గ్రద్ద చూపు మనిషి చూపుతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ షార్పుగా ఉంటుంది. మన జీవితంలో మన భవిష్యత్తుపై ఇలానే 4 రెట్ల దృష్టిని పెట్టాలి. గ్రద్ద ఎప్పుడూ కింద చూడదు, ఎందుకంటే దానికి ఉన్న విజన్ తో నేను ఇంకా ఇంకా పైకి ఎగరాలి అనే చూస్తుంది తప్ప కిందకు చూడదు. మనం కూడా గ్రద్ద నుండి ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి. మన దృష్టి ఎప్పుడూ పైకి ఎదగాలనే ఉండాలి. మన దృష్టిని ఎప్పుడూ కలల మీదనే, అంటే మన డ్రీమ్స్ పైనే పెట్టాలి. అవే మనకు గెలిచే ధైర్యాన్ని ఇస్తాయి. ఇదంతా చెబుతుంటే ఒక